అమెరికా విధానాలకు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ చేనేత రంగం నాశనం అయిపోయిందని, ట్రంప్ కు మోదీ బానిసగా మారని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు. ట్రంప్ విధానాలకు సాగిలా పడి ప్రధాని మోదీ బానిసగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు. భద్రాచలం దేవాలయం పెద్దది, దాని దగ్గర చూసుకోలేదు. చివరికి భద్రాద్రి దేవుడు కూడా విహారయాత్ర లోపల పడుకోవాలి. వాళ్ళు అడిగింది మాకు వాస్తవం, న్యాయం. భద్రాద్రి 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకి ఇవ్వడం ద్వారా మంచిదని చెప్పేసి మేము కూడా అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనవసరంగా వాళ్ళు గెలికి వీళ్ళు గెలికి మళ్ళా 2 రాష్ట్రాల మధ్య విద్యార్థి కాకుండా సామరస్యంగా ఆమోదించుకోవాలి ఇది చేయమని కోరుతున్నాం. అయితే నదీ జల విషయం కూడా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో మన మిగులు జలాలు సముద్రంలోకి పోతా ఉన్నాయి. మన వృధాగా పోయిన సముద్రం నీళ్ళు మేము పట్టుకుంటున్నాం సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. పట్టుకోవడం ఏంటంటే బచావ్ తీర్మానంలో కూడా మిగులు జలాలు కిందికి పోతుంటే అది వృధాగా సముద్రం పాలయ్యేవారు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఉంటుంది. అలా చివరి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. ఆ రాష్ట్రాన్ని దాటితే సముద్రం పోతాయి, వచ్చి పట్టుకోవడానికి వీలు కాదు. అది ఒక ఆనవాయితీ. కానీ విడిపోయినప్పుడు నిజమే సంవత్సరానికి 1000-2000 నుంచి 4000 టీఎంసీల దాకా ప్రతి సంవత్సరం సముద్రం గెలుపుతాడు నీళ్ళు. మనం మాడిపోలేకపోతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు, ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు మిగిలిన జిల్లాల పేరుతో నిర్మాణం సాగించేస్తే రేపు మేము కట్టుకోవాలంటే తెలంగాణ ఆల్రెడీ మేము యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మాకు రైట్ మాకు ఉందని పెట్టి మేము కట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి చంద్రబాబు గెలిపించేశారు. ఆయన చాలా కష్టపడి పనులను చేసి చివరికి చంద్రబాబు గెలుపుకి ఆయన గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా కష్టపడుతున్నాడు. మన జగన్కి అప్పచేశాను గవర్నమెంట్. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చాలా కటువుగా వ్యవహరించాడు. ఈయన చాలా ఓవర్గా తగ్గిపోవడం లోపల చూపు పెట్టి ఆ తగ్గ కనపడుతుంది. ఇప్పుడు కరెక్షన్ ఏం తగ్గింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏ ప్రభుత్వం వసూలు చేశారు, ఇది గ్రామ లెవెల్, ఇసుక, ఎంఆర్ఓ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు అనేది దానికి ఇన్ఫ్లేషన్ రేట్ 20% పెరిగింది కాబట్టి అదనంగా వేసి లక్ష్యం అడుగుతారండి. ఆ రోజు మీరు ఎమ్మెల్యేకి నుంచి 10% ఉంటే ధనాలు పెరిగాయి కాబట్టి 15 రూపాయలు ఇవ్వండి. అంటే జగన్ను వదిలిపెట్టిన చూపుల్లో ఇది పాల్పెట్టి నడుస్తున్నారు. ఎక్కడే మారలే, ఏ ఆఫీస్ అభివృద్ధి మారలే. ఇసుకదందా పెరుగుతూనే ఉంది, మైన్స్ మార్కెట్ వస్తూనే ఉంది. సంపన్న వర్గాలకు అప్పుడు ఆయన ఇచ్చిన క్రియేట్ చేస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ సంపన్న వర్గాలకైతే కార్పొరేట్ వర్గాలకైతే ఉద్యోగం ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, అవన్నీ కన్ఫర్మ్ అవుతున్నాయి. ఈయన మారలే. ఆనాడు వాళ్ళకి 2 కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళే 2 కాంట్రాక్టర్స్. ఆ రోజు ఎవరైతే కరెక్ట్ ఆఫీసర్ ఉన్నారో ఆ కరెక్ట్ ఆఫీసర్ వీళ్ళు పనిచేస్తున్నారు. సిస్టమ్ మొత్తం అదే. పైన ఈయన పోలు కొడుతున్నాడు. ఇప్పుడు ఎంత పోలుస్తున్నాడు. ఒకవైపున మన అగ్రయం కాస్తమైతే పద్దాకా ఏఐ అంటాడు, విశాఖపట్నాడు, సింగపూర్ అంటాడు, అమెరికా అంటాడు. ఇదే పురుగు తక్కువ వాత పెట్టినట్టుగా. హైదరాబాద్ అన్ని చేత కాదు. హైదరాబాద్ ఎప్పుడు ఇంకా వచ్చింది. నేనే కట్టి హైదరాబాద్ అన్నాడు. 400 ఏళ్ళుగా నిజాం పరిపాలించిన మిషన్ అక్కడ కట్టుకున్నారు. దాన్ని పోటీ పడలేదు. సహజంగా వచ్చింది. సింగపూర్ పోటీ పడలేదు. అనవసరంగా మాట్లాడుకుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మంచిగా వర్క్ చేసుకోవాలి అంటే పద్దాకా వ్యవసాయ రంగాన్ని వదిలేశాడు, అమరావతి వదిలేశాడు, ఏఐ అంటాడు, బిల్గేట్ అంటాడు. చివరికి రైతులకు వ్యతిరేకంగా మోడీ ఒక ట్రంప్ తీర్మానించి పెట్టాలంటే
అప్పుడే బిల్ గేట్ తీసుకొచ్చాడు. బిల్ గేట్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూడాలి ఆ రైతులకు అన్యాయం చేసేటువంటి ట్రంప్ అమెరికా బిల్ గేట్ తెచ్చేసి రైతులకు అనుకుంటాడు. ఎవరు మోసం చేయాలి కానీ ఇదంతా మీరు రోజు వస్తుంటావు మిమ్మల్ని చెప్పాలి. విలువైన భూములు ఎందుకు అంత టార్చర్ చేస్తారు? గతంలో జగన్ చెందుకు అదే అగ్రిమెంట్స్ని అదే కాంట్రాక్ట్ ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నాము. ఇవన్నీ చూసినప్పుడు ఫోటో తేడా తెలుసా? ఏ రాయి కంపెనీ వాడు